బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కొత్త కరోనా వేరియంట్లు వెలుగు చూశాయి. NB181 తో పాటు LF7 వేరియంట్లను గుర్తించారు. కొత్త వేరియంట్లతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో కోవిడ్ వార్డులు సిద్ధం చేశారు. ప్రత్యేక వార్డులో 30, ఎమర్జెన్సీ వార్డులు 15 బెడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరూ అడ్మిట్ కాలేదని, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు వైద్యులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఏదైతే కరోనా విలయతాండం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి సమయంలో మరోసారి కరోనా పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త కేసులు అనేది నమోదవడంతో భారతదేశంలో కూడా అదే స్థాయిలో అలర్ట్ అనేది చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే SB1.8.1 అదేవిధంగా SL7 వేరియంట్లు గుర్తించినట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే చూసుకున్నట్లయితే ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా రాష్ట్రాల్లో కొత్త కేసులు అనేది నమోదవుతుంది. నిన్న ఒక్కరోజే 23 కేసులు నమోదైనట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే అంతేకాకుండా ఆసియా దేశాల్లో కూడా ఇవి ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అందులో ప్రధానంగా తీసుకున్నట్టయితే హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్, చైనా లాంటి దేశాల్లో COVID-19 సంబంధించినటువంటి కొత్త వేరియంట్లు అనేది ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అందులో చూసుకున్నట్లయితే JS1 అదేవిధంగా LF7, SB1.8 వేరియంట్లు కొత్తగా నమోదవుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం, భారత వైద్య ఆరోగ్య శాఖ రెండు కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈరోజు దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు COVID-19 అదేవిధంగా వర్షాకాలం సమీపిస్తుండడంతో సీజనల్ వ్యాధులపైన కూడా ఆయన సమీక్ష చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది. ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవలసిందిగా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు గాంధీ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే మొత్తం కరోనాను ఎదుర్కొనేందుకు కూడా గాంధీ హాస్పిటల్ సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇందుకు గాను అక్కడ ఉన్నటువంటి వైద్యుల చేత ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా రెండు వేర్వేరు వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్పెషల్ వార్డులో 30 బెడ్స్, అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్లో 15 బెడ్స్ను ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దానికి ఏదైతే COVID-19కి సంబంధించి ఇప్పటికీ ఇటు భారతదేశం వైద్య ఆరోగ్య శాఖ నుండి కానీ ఇటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి ఎలాంటి హెచ్చరికలు రాకపోయినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ కూడా ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా 45 బెడ్స్ని అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పబ్లిక్ కూడా స్వీయ నియంత్రణ పాటించాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కూడా సూచించడం జరుగుతుంది. పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు గ్లౌజులు పెట్టుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడం, అదేవిధంగా మాస్కులు ధరించడం లాంటి హెచ్చరికలు కూడా వారు జారీ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇది బలహీనమైనటువంటి వైరస్ అని చెప్తూనే మరొక వైపు ఇతర ఆరోగ్య కారణాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు అయితే చేస్తున్నారు వైద్య నిపుణులు. రైట్ అజయ్.